బాధపడ్డాలే బాధపడ్డాలి అని ఇప్పుడు తేలిగ్గా చదువుతున్నా, అప్పుడు బాగానే బాధపడ్డా. బట్ అదే తగ్గిపోయింది. తగ్గిపోయింది కదమ్మా, దేవుడి దయ. తగ్గిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు వేషాలకు పిలుస్తున్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పిలుస్తారు. ఈ జనరేషన్ పిల్లలు కూడా పిలుస్తారు బాగానే. ఒకరోజు 2 రోజులు పిలుస్తున్నారు. స్వప్న అంటే మీ ప్రెజెన్స్ వేరులేండి అమ్మా, అట్లేం కాదు. అంటే వాళ్ళ అప్పుడు చూసింది వాళ్ళకి ఇంకా మనసులో అభిమానం ఉంది. వాళ్ళ పిల్లలు అయి ఉంటారుగా అప్పుడు. మా సినిమాలు ఈ పెద్ద పెద్ద హీరోలతో చెయ్యి పట్టి గుర్తింపది. అవును, పెద్ద హీరోలతో చేయకపోతే గుర్తింపు ఉండదు. అవును. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు అనుకో, నలుగురిలో నారాయణ. అవును, కరెక్టే కదా. అలా అమ్మ మీరు అంతమందికి విశ్వానికి అమ్మ, అన్నపూర్ణమ్మ అంటే అమ్మ, అమ్మ క్యారెక్టర్స్. అందులో బాధపడే అమ్మ, సహనం ఉండే అమ్మ ఎక్కువ. మీరు మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు. ఒక పాపని పెంచాను, పిల్ల కూడా లేదు ఇప్పుడు, వెళ్ళిపోయింది అది కూడా. ఎలాగమ్మా? నాకు కూడా చెప్పలేదు. అట్లా అంటే అది కనుక్కోవాలి కదా అంటారు అందరూ. మృత్యు ఏది కనుక్కోనివ్వదు, ఏది తెలియనివ్వదు. తీసుకుపోదాం అనుకున్నప్పుడు కొద్ది రోజుల ముందే గ్రౌండ్ వేస్తుంది మృత్యు. రాత్రి వచ్చి తెల్లారి పొద్దున్నే తీసుకెళ్తాం. తీసుకుపోదాం అనుకుంటా దానికి ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఒక కూతురు పుట్టింది, ఆ పిల్లకి మాటలు రాలేదు, ఇంకా కూడా రావట్లా. మరి అలా అనుకుందో, వాళ్ళ ఇంటి లోపల ఏమన్నా ఉన్నాయా, ఏది చెప్పలా. అంటే మీరు పెంచి పెళ్లి చేశారు, అన్నీ బాగా చేశారని పెళ్లి చేస్తాం. వెళ్ళిపోయింది. పేరేంటమ్మా తంది? కీర్తి. కీర్తి. ఎలా పెంచుకున్నారమ్మా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీ బంధువుల అమ్మాయి పాపని తెచ్చుకున్నారు. నీకు ఇంకోటి చెప్పిన, ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుట్టింది, మా చెల్లెల కొడుక్కి. పైగా అన్నీ అలాగే చెప్తుంది. అది రూలింగ్ అదే మా కీర్తి. ఒక 1.5 ఇయర్కి అలాగా. అందుకని నమ్ముతాను నేను. వచ్చి ఆ గుర్తులు, అది ఎక్కడెక్కడ కూర్చునేది ఇప్పుడు కూడా చెప్తుంది. ఒక్కొక్క మాట వాళ్ళ అమ్మతో చెప్తుంది. అది అంటే నువ్వు అతిశయం అనుకో, ఏమన్నా అనుకో, నేను అప్పుడు చిన్నప్పుడు అక్కడ కూర్చునేదాన్ని కదమ్మా. మా ఇంటి ఎదురుగుండా ఒక గట్టు ఉంది, అలిగితే వెళ్ళి దాని మీద కూర్చునేది. అంతా అవన్నీ చెప్తుందా ఇప్పుడు? ఎంత ఆశ్చర్యం. తర్వాత శ్రీలక్ష్మికి దీనికి ఎప్పుడు పడదు. నా కూతురికి శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నాతో మాట్లాడు. శ్రీలక్ష్మి ఆంటీ నువ్వే పక్కనే పడుకుంటారు, నన్నేమో కింద పడుకోమంటావు. శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నన్ను సరిగ్గా చూడవనేది. ఎందుకో తెలియదు. శ్రీలక్ష్మి కూర్చుని ఉంది. ఇది ఒక 1.5 ఇయర్ బేబీ ఉంటుంది. వాళ్ళు జర్మన్లో ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి వస్తారు. ఆ పిల్ల పుట్టినప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చారు. నేను అసలు దీనికి తెలుసుదో లేదు, ఇది అవునో కాదు, సోదిలో చెప్పింది మా పిల్ల. సోది అంటే నమ్మరుగా మీరు, ఈ కాలం వాళ్ళు నమ్మరు. బట్ చెప్పింది, ఇంకా నన్ను పిలవకండి, నేను నా తోడబుట్టిన వాడి కడుపులో పుడుతున్నానని చెప్పింది. సోది అడిగితే ఫైనల్గా ఒకసారి వదిలేసాం. అది అక్కడ ఉంది. శ్రీలక్ష్మి రాలేదు, శ్రీలక్ష్మి రాలేదేంటో అంటుంది ఆ పిల్ల. అప్పటిదాకా శ్రీలక్ష్మిని చూడలా, అప్పుడే రావడం శ్రీలక్ష్మి మా ఇంటికి. శ్రీలక్ష్మి ఇలా బిత్తరపోయి పిల్ల వెంక చూస్తుంది. ఎంత ఆశ్చర్యం అసలు. ఆశ్చర్యమే. మా పాప మా ఇంట్లోనే పుట్టింది కదా. ఎంత మాట అయినా అడుగుద్ది. పైగా సుస్పష్టమైన తెలుగు మాట్లాడుద్ది. దాని రైటింగ్ కూడా ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ పసిముండ ఇప్పుడు 3వ సంవత్సరం, అది ఏదైనా ఇలా రాస్తే నా కూతురు ఆర్ట్ బాగా వేసేది. దాన్ని అలా దింపింది. ఉంది నా కూతురు, అదొక తృప్తి. ఈ పిల్ల పుట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ చూసాక పోన్లే మా బిడ్డ మా ఇంట్లోనే పుట్టింది అనుకుంటా నేను. మీకు ఎన్ని అమర్చినా కూడా ఈ విషయంలో ఎందుకు నాకు చేయలేదు అని చెప్పి దేవుడితో పోట్లాడారా, బాధపడ్డారా ఆ టైంలో? పిల్లలు లేరు అన్న బాధ. ఎందుకంటే చాలా మంది పిల్లలు వద్దనుకుంటారు, అది కూడా ఓకే. కానీ మీరు పిల్లలు దేవుడితో అంటే బోళ్ళంత భక్తి లేదురా, బోళ్ళంత ప్రేమ లేదు, బోళ్ళంత భయం లేదు నాకు. 3 లేవు లైఫ్లో. కానీ ఒక బాబా అంటే ఒక నమ్మకం. ఆయన ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటే తీరుతుంది, లేకపోతే లేదు. రేపొద్దునకి గుర్తుంచడు. ఈరోజు మనం ఆయన దగ్గర చెప్పుకుంటే రేపొద్దునకి మనకి ఆ సమస్య ఉండదు బుర్రలో. చెప్తాను ఇప్పటికి కూడా, ఏదైనా ఇలా జరిగితే ఎవరన్నా ఏమన్నా అంటే ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్తాం? మా అమ్మ లేదు,
ఎవరికి చెప్తా ఉంటే మా అమ్మ బుర్ర తినేదాన్ని నేను. ఇప్పుడు బాబా దగ్గర వెళ్ళి చెప్పుకుంటాను, నాదేమన్నా పొరపాటు ఉందా బాబా, ఇలా అయింది, ఈ వయసులో అవసరమా ఇలాగా అనుకుంటా, చెప్పంగానే వదిలేస్తా బాబా దగ్గర. నాకు బ్యాడ్ హ్యాబిట్ అను గుడ్ హ్యాబిట్ అన్నది. పిల్లల విషయంలో మీకు ఏమి సమాధానం వచ్చింది? బాబా ఎందుకు భారం అనుకున్నాడు ఆయన, మళ్ళీ పుట్టాలిగా ఇది, అది రిమైనింగ్ లైఫ్ ఏమో, దాన్ని అవతల జన్మ రిమైనింగ్ లైఫ్ ఏమో, అంతే, అది పూర్తి చేసుకోవడానికే కదా మళ్ళీ మళ్ళీ పుడతారు. ఆ రిమైనింగ్ లైఫ్. కాకపోతే మా పిల్లకంటే నువ్వు నమ్మవు, దాన్ని నా ఇంటికి చంకన వేసుకుని తెచ్చుకున్నప్పటి నుంచి దానికి అంటే ఇలా అయిపోద్ది ఏ పని అయినా, అది వెళ్ళిపోయే వరకు అలా అయిపోయింది. దాని ఆఖరి పుడ్డు కూడా నా చేత్తోనే తింది అది. ఇంక ఈ అర్ధరాత్రికి ఎప్పుడుకో చచ్చిపోద్దనగా కూడా నేను పెట్టింది తినేళ్ళి దాంతోనే ఉంది. రుణం, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మీరు చూసారు. అలిగేది ఈ పిల్ల చెప్తుంటే అవన్నీ. మా అమ్మ, నేను ఇక్కడే నిలబడితే కదమ్మా నువ్వు అన్నం పెట్టేదని వాళ్ళ అమ్మని, మనతో కాదు వాళ్ళ అమ్మతో, నేను ఇక్కడ నిలబడితే మా పిల్లకి మా అమ్మ పప్పు వేసి నెయ్యి వేసి అన్నం పెడితే బుగ్గలో పెట్టుకుని గ్రిల్లు పట్టుకుని పైన నిలబడేది. మా అమ్మ చెయ్యి ఎండిపోతుంది అనేది అది గుర్తుంది నాకు. ఇది చెప్తుంది ఇక్కడ తినేదాన్ని, ఇక్కడ తినేటప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కదమ్మా నేను, అప్పుడు నువ్వు తిట్టేదాన్ని కదా నన్ను. అబ్బా, వాళ్ళ అమ్మని అంటే మా అమ్మ గుర్తు రావట్లే దానికి. మా పాప వెళ్ళేటప్పుడు ఇంకా చచ్చిపోద్ది అనుకుంటున్నా, అది 2-వీలర్లో వస్తుంది, మా అమ్మ కార్లో వస్తుంది. మా అమ్మ అది ఎప్పుడు దెబ్బలాడుకుంటారు, వాళ్ళ గత జన్మ విరోధం ఏమో. ఇది ఇలా చూసి అమ్మమ్మ నేను ముందు పోతాను నువ్వు నా వెనకరా అని చెప్పింది. కరెక్ట్గా 1.5 ఇయర్కి పోయింది మా అమ్మ. మా కూతురు ఇలా పోయిన 1.5 ఇయర్కి మా అమ్మ వెళ్ళిపోయింది. నేను ముందు వెళ్తాను నా వెనకరా అంది. అదేంటి దొంగముండ ఇలా అంది, అదేంటి దొంగముండ ఇలా అంది అంటే అదేదో ఊరికే అని ఉంటుందిలే అమ్మా అన్నాను నేను. అన్నీ బేరీజ్ వేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు మీకేం టైం పాస్ అంటావు కదా, ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తు చేసుకుని మీరు దాన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటారు. అందుకే మీరు సంపూర్ణ వివేకము ఏమో కానీరా, అన్నీ ఏది జరిగితే కూడా అది అనుకుని 5 నిమిషాల్లో జరిగేది మాత్రం కాదు. భగవద్ ఇచ్చ అంటారు అంతా. అందులో బాబా పాటలో చాలా ఉంటుంది. అందులో మన ఎదురుగుండా అసలు ఎప్పుడు కూడా మన ఎదురుగుండా దేవుడు ఏం రాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి రూపంలో ఉంటాడు, మనం బయటకు వెళ్ళిన తర్వాత భర్త రూపంలో ఉంటాడు, ఆ తర్వాత బిడ్డల రూపంలో ఉంటాడు. దేవుడు లేనిది ఎప్పుడు? అవును, మనతోనే ఉంటాడు దేవుడు. గొప్ప మాటమ్మా. అంతే, బాగుంది. ఎందుకు వచ్చాను, మనం భూప్రపంచంలో ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి అనేదానికంటే కూడా ఎంత జీవితాన్ని ఏ వయసులో ఏ చిన్న కష్టం పెద్ద కష్టం సుఖం అనబడేవి పెట్టాలో భగవంతుడు నాకు అవన్నీ ఇచ్చాడు. ఎప్పుడు సుఖం మాత్రమే ఇచ్చాడు. అవునా? అవును.